ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? గీ సాఫ్ట్ మైసూర్ పాక్ అది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. అదేవిధంగా 1 కప్పుకి 2 కప్పుల వరకు పంచదారని తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పాకంకి రెడీగా పెట్టుకోవాలి. ఇంకొక సైడు నెయ్యిని వేడి చేసుకోవాలి. ఆయిల్ అయినా పర్వాలేదు. నేనైతే 2 కప్పుల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ చేస్తున్నాను. ఈ పాకంలో 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి పాకం అనేది ఈ విధంగా రావాలి. తీగ పాకం అనేది వస్తే పర్ఫెక్ట్ పాకం అనేది రెడీ అయిపోయింది. ఇందులో 1 కప్పు వరకు శనగపిండిని ఈ విధంగా వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోలేము అంటే పిండిలోనే మనం నెయ్యిని వేసుకొని ముందుగా కేక్ బ్యాటర్లా కలుపుకొని ఈ పాకంలో యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాకం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత వేడి వేడి నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క 2 మినిట్స్కి ఇలా కలుపుకోవాలి. అంతా కలిపి ఈ విధంగా వచ్చినప్పుడు ఒక గరిటె నెయ్యిని వేసుకొని చక్కగా ముందుగానే 1 కప్పుకి నెయ్యిని రాసి రెడీగా ఉంచుకోవాలి. అందులో ఈ బ్యాటర్ని రెడీ చేసి పెట్టింది వేసేయాలి. వేసిన తర్వాత మనకి ఈ విధంగా సర్దుకొని ఎక్కువ అడిచేయకూడదు. జస్ట్ నార్మల్గా చేసిన తర్వాత మనకి నచ్చిన షేప్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చక్కగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా నోట్లో వేస్తే కరిగిపోయే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరి నా వీడియోస్కి అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.